జూన్ 2న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆవిర్భావ వేడుకలకు సోనియాను ఆహ్వానించింది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన భేటీలో కేబినెట్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ఢిల్లీకి వెళ్లి ముఖ్య అతిథిగా రావాలంటూ ఆహ్వానించారు సీఎం. అయితే ఈ వేడుకలకు సోనియా గాంధీ హాజరు కావడం లేదని ఏఐసీసీ తెలియజేసింది. అనారోగ్య కారణాలతో సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దు చేసుకున్నట్లుగా పేర్కొంది. కాగా షెడ్యూల్ ప్రకారం ఆదివారం సోనియా గాంధీ తెలంగాణకు రావాల్సి ఉంది. ఇక వైద్యుల సూచన మేరకు తెలంగాణ పర్యటనకు రాలేకపోతున్నట్లుగా వెల్లడించారు. జూన్ 2న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక ఆవిర్భావ వేడుకలకు సోనియాను ఆహ్వానించింది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన భేటీలో కేబినెట్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ఢిల్లీకి వెళ్లి ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించారు సీఎం. ఈ వేడుకలకు సోనియా గాంధీ హాజరు కావడం లేదని ఏఐసీసీ తెలిపింది. అనారోగ్య కారణాలతో సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దు చేసుకున్నట్లుగా పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో దశాబ్ది ఉత్సవాలు ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రాండ్ సెలబ్రేషన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఏర్పాట్లు కూడా ముమ్మరంగా చేశారు. ఇక్కడికి పరేడ్ గ్రౌండ్ కావచ్చు, ట్యాంక్ బండ్ ఏర్పాట్లు కావచ్చు, గన్ పార్క్ కావచ్చు, ఇవన్నీ పూల డెకరేటివ్ ఇవన్నీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్య అతిథిగా సోనియా గాంధీ, రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో మొదటి నుంచి చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలోనే సోనియా గాంధీని పిలిచి గౌరవంగా సూచితంగా సత్కరించుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించింది. ఈ నేపథ్యంలోనే పిసిసి అధ్యక్షుడిగా అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఆమెను ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానిస్తే రేపు జరిగే సెలబ్రేషన్స్ అటెండ్ కావాల్సి ఉంది. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ ప్రకారం షెడ్యూల్ లో ఆమె పర్యటన ఖరారు చేయడం జరిగింది. కానీ అనారోగ్య కారణాల వల్ల ఆమె అటెండ్ కావడం లేదని మనకు సమాచారం ఉంటుంది. అయితే దీంట్లో క్లారిటీ రావాల్సి ఉంది. ముఖ్యంగా ఈ సెలబ్రేషన్స్ అయితే కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని సెలబ్రేట్ చేస్తుందని చెప్పచ్చు. ఎందుకంటే 2014 గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కేంద్రంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ప్రకటించింది. అప్పుడు రాష్ట్రం ఆవిర్భావం జరిగింది. అయితే వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇది ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల్లోకి బలంగా వెళ్ళాలి, కాంగ్రెస్ మార్పు ఉండాలని చెప్పి ఇటు రేవంత్ సర్కార్ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే సోనియా గాంధీ వస్తే తెలంగాణ ప్రజలు కృతజ్ఞత చెప్పినట్టు ఉంటుందనే సెంటిమెంట్ గా ఉంటుందని చెప్పి భావించినప్పటికీ సోనియా గాంధీ పర్యటన మాత్రం వాయిదా పడ్డట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ అటెండ్ కావడానికి ఇటు ఏఐసీసీని ఇటు కాంగ్రెస్ నేతలు సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికీ మనం ప్రభుత్వ సలహాదారులను సంప్రదించగా దీనికి సంబంధించి సోనియా గాంధీ పర్యటనకు సంబంధించి కన్ఫర్మ్ కాలేదని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే సెలబ్రేషన్స్ మాత్రం చాలా గ్రాండ్ గా చేయాలని చెప్తున్నారు. ఇటు రేపు ఉదయం 9:30 గంటల ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్క్ చేరుకొని అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. అక్కడ నుండి పరేడ్ గ్రౌండ్ చేరుకుంటారు. పరేడ్ గ్రౌండ్ లో ఆయనకు చీఫ్ సెక్రటరీ అదేవిధంగా డీజీపీ ఆయనకు స్వాగతం పలుకుతారు. స్వాగతం అనంతరం ఆయన పోలీస్ పరేడ్ అవుతుంది. అందులో పరేడ్ లో ఓపెన్ టాప్ జీప్ లో ఆయన కళ్ళ తిరుగుతారు. పోలీసు గౌరవంగా స్వీకరిస్తారు. తదనంతరం జాతీయ జెండా ఆవిష్కరించడం, అదేవిధంగా ఏదైతే రాష్ట్ర గీతం ఇటీవల ఓకే చేశారో దాన్ని రేపు ఆవిష్కరించున్నారు. షార్ట్ ఏదైతుందో 2 నిమిషాల 30 సెకండ్ల ఇది
ఆవిష్కరించనున్నారు. అనంతరం ఆ వేడుకలు 2 పొద్దున్న సాయంత్రం ఈ వేడుకలు నిర్వహించాలని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఉదయం అది కంప్లీట్ అయిన తర్వాత సీఎం ప్రసంగం ముగిసిన తర్వాత సాయంత్రం 6 గంటల ప్రాంతం నుండి ట్యాంక్ బండ్ మీద దాదాపు 3 గంటల పాటు సెలబ్రేషన్, 9 గంటల వరకు సెలబ్రేషన్ జరగనున్నాయి. ఎందుకంటే సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఇతర కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం. దాదాపు 5,000 మందితోటి ఫ్లాగ్ వాక్ ఏర్పాటు చేశారు. ఆకర్షణీయంగా ఫ్లాగ్ వాక్ జరిగే సమయంలో పూర్తి నిడివిగల వీడియో ఏదైతే ఆడియో ఉందో రాష్ట్ర గీతానికి సంబంధించి అందశ్రీ రాసినటువంటిది, ఈ గేయాన్ని విడుదల చేయనున్నారు ట్యాంక్ బండ్ మీద. ఇదే సమయంలో అందశ్రీ అదేవిధంగా దీనికి సంగీతాన్ని సమకూర్చినటువంటి మ్యూజిక్ ఇచ్చినటువంటి కీరవాణి కూడా వీరిద్దరిని సత్కరించనున్నారు. అదే సమయంలో ఫ్లాగ్ వాక్ జరిగే సమయంలో ముఖ్యంగా బాణసంచ తో పాటు లేజర్ షో ఉండనుంది. లేజర్ షోతో పాటు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు దాదాపు 700 మంది కళాకారులు పాల్గొంటున్నారు. అదేవిధంగా ఇటీవల ఉద్యోగ నియామకాలు అందుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఉద్యోగులు వారు కూడా ట్యాంక్ బండ్ మీద వాక్ చేయనున్నారు. ఈ జాతీయ పతాకంతో దాని వాకింగ్ లో పాల్గొనున్నారు. ముఖ్యంగా ఈవినింగ్ సెషన్ మాత్రం చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయనుంది. లేజర్ షో ఏదైతే ఉంటుందో బాణసంచ లాస్ట్ ఒక 15 నిమిషాలు కలర్ఫుల్ బాణసంచ తోటి గ్రాండ్ గా ముగింపు చేయడానికి మాత్రం ప్లాన్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.